పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురం మండలంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా యూత్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణీల వసతి గృహంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించిన అనంతరం వైటీసీలో నూతన మంచినీటి బోర్ ప్రారంభించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో వైటీసీలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని, మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో వైటీసీలకు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండలంలోని ఐసీడీఎస్ శాఖ నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అంగన్వాడీల పరిధిలో గల గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఒక గిరిజన మహిళ గర్భం దాల్చిన నుండి బిడ్డ పుట్టినంత వరకు ప్రభుత్వమే కన్నవారి కుటుంబ పాత్ర పోషిస్తుందని, ఈ అవకాశం గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకొని మరింత ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేష్, గుమ్మలక్ష్మీపురం మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు, తెదేపా సీనియర్ నాయకులు వెంపటాపు, భారతీ రొబ్బ, లోవరాజు, కోనిస మన్మద, చిన్న జగన్నాథం, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వరకు కూడా జీరో డెత్స్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోకుండా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా వాళ్ళ ఇళ్ళకి గమ్యస్థానానికి చేరవేయడం జరిగింది. తాలూకా ముందు చూపుతో మంచి చేయడం జరిగింది. అయ్యా మన ఎమ్మెల్యే గారు ఇంకా ముందు ఈ గర్భిణీ వసతి గృహం రాజు రాజు